టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్యకు తన పూర్తి మద్దతిస్తున్నట్లు సజ్జా హేమలత తెలిపారు. ఆయన విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. చీరాల లైఫ్ హాస్పిటల్స్ లో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకున్న మాట వాస్తవమే అని, అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆమె ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా నేను జాగ్రత్తగా పరిశీలించి వాటన్నిటికీ కూడా న్యాయం చేస్తాము. ఇప్పుడు చేనేత పరిశ్రమ అనేది చాలా సంక్షోభంగా ఉంది. దాదాపు చెప్పాలంటే ఐసీయూలో ఆక్సిజన్ మీద ఉంది. సో దీనికి పార్టీ సహకారం, ఒకళ్ళు ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అడిగాము. తర్వాత వారు కొన్ని రీజన్స్ చెప్పారు. దానివల్ల ఏంటంటే చేస్తామన్నారు. కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అది పరిశ్రమ బయటికి రావడం, దానికోసం అని చెప్పేసి వారు చేస్తానన్న వాటికి మేము కూడా కన్విన్స్ అయ్యాము. చెప్పారు కాబట్టి బాబు గారు అవి చేయగల సమర్థులు అనే నమ్మకం మాకు ఉండటం వల్ల దాంతో మేము ఒప్పుకొని టీడీపీలో నేను గతంలో చెప్పాను, అంటే చేనేతల కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి, అలాగే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా చెప్పాను. అది కూడా నేను విరమించుకుని, ముఖ్యంగా ఎందుకంటే మీరందరూ అడగొచ్చు, మీరు చేస్తాను అన్నారు కదా ఎందుకు ఆగిపోయారని. రాష్ట్రం పరిస్థితి, చేనేత పరిస్థితి ఒక విధంగా ఐసీయూలో ఉంది, రాష్ట్రం పరిస్థితి ఇంకొక విధంగా చూస్తే చాలా దారుణమైన స్థితిలో ఉంది. తలలేని మొండల్లాగా రాష్ట్రం, రాజధాని లేదు. దేశంలో మనకి ఇన్ని స్టేట్లు ఉన్నాయి, ఏ స్టేట్కి కూడా రాజధాని అనేది లేదంటూ లేదు, ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే మనకి చాలా పట్టిసీమ పూర్తి చేయడం కానీ అభివృద్ధి దాదాపుగా ఒక్క 5 సంవత్సరాల కాలంలో మనం 20 సంవత్సరాల అభివృద్ధిలో వెనుకబడ్డాం. ఇలాంటి పరిస్థితిలో ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని రక్షించగలది, రాష్ట్రాన్ని బయటపడగల ఒకే ఒక నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని చాలా మందిని టికెట్ రేస్లో ఉన్నాం. అందరూ కూడా కష్టపడ్డారు. అయితే పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. సో నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. ఆ సందర్భంలో కొంత మేమందరినీ కలవడానికి కొంత టైం పట్టింది. దాంట్లో నేను కూడా మాట్లాడిన దాంట్లో కొంచెం తేడా ఉండేటటువంటి భావంతో మిగతా వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులన్నిటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా సగనీయంగా నేను తెలియజేసుకొని అందరినీ ఒక తాటి మీద తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టింది. దీంట్లో భాగంగా డాక్టర్ గారు ముందుకొచ్చి కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఆవిడ ముందుకు రావడం, మాకు కానీ పార్టీలో ఉన్న కేడర్ మొత్తానికి ఇటు జనసేన, బీజేపీ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేడం అని సాధారణంగా మేము స్వాగతం పలుకుతూ ఆమెని కూడా మేమందరం కూడా కలిసి ఈ యొక్క ప్రయాణంలో ముందుకెళ్ళి చీరాలలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మా అబ్జర్వర్ గారు నాతాని ఉమామహేశ్వర గారు మా అందరినీ కలపడానికి అటు పార్టీతోనూ ఇటు మాతోనూ అందరితోనూ కోఆర్డినేట్ చేసి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని తీసుకురావడం, మా అందరినీ కలపడంలో ప్రధానమైన పాత్ర పోషించాడు. సో ఎటువంటి ఆలోచన ఇటు ప్రజల్లో కానీ ఇటు పత్రికా మిత్రుల మధ్యలో కానీ ఎటువంటి అభిప్రాయ భేదాలని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మేమందరం కూడా ఖచ్చితంగా